అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈరోజు మనం కాశీలో అతి ప్రసిద్ధి చెందిన ఘాట్స్లో ఒక ఘాట్ అండి. ఇది మణికర్ణిక ఘాట్ అని పిలుస్తారు. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లో ఒక టెంపుల్ ఉంది. అలాగే పక్కన నుంచి మనకి ఘాట్ ఏదైతే మనకి చనిపోయినవన్నీ కాలుస్తారో ఆ స్థలం అండి. అక్కడ పితృశాంతులు అవన్నీ చేసే స్థలం కూడా చూసారు కదా. మనకి అటువైపు ఇటువైపు అన్ని కర్రలు కూడా ఉన్నాయండి. ఏదైతే మనకి శవాలని తీసుకొచ్చి ఇక్కడ చాలామంది చనిపోయారు అని కాలుస్తారు కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. పురాణాల ప్రకారం ఈ ఘాట్ ఇంతకుముందు చక్ర పుష్కరిణి అని పిలిచేవాళ్ళండి. ఒకరోజు శివుడు పార్వతి ఇక్కడికి చూడడానికి వచ్చినప్పుడు పార్వతీదేవి చెవు పోగు అనమాట మనకి మణికర్ణిక అంటారు. అది ఇక్కడ పడిపోవడం వల్ల మణికర్ణిక ఘాట్ అని పేరు వచ్చిందనమాట. పక్కన వచ్చేసి లలిత ఘాట్ అండి. ఇది మెయిన్ మణికర్ణిక ఘాట్ ఏరియా అనమాట. ఏదైతే మనకి ఇక్కడ శవదహనాలు చేస్తారో ఆ స్థలం అనమాట. ఇక్కడ చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే ఎదురుగా మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఘాట్ ఏదైతే శవదహనం ఉందో దానికి ముందు వచ్చిన తర్వాత మనకి ఎడం వైపులో ఇక్కడ చూసారు కదా అండి, కేశాలు అవి తీస్తున్నారు. చనిపోయిన వాళ్ళు చేసే ముందు ఇక్కడ కేశాలు తీసేసి తర్వాత చేస్తారు. అలాగే ఇప్పుడు కుడివైపు ఏదైతే మనం చూస్తున్నామో అది తారకేశ్వర మహాదేవ టెంపుల్ అండి. అందరూ ఇక్కడ గంగా నదిలో స్నానం చేసి అలాగే గంగా వాటర్ తీసుకొని పక్కన ఉన్న తారకేశ్వర మహాదేవ్ టెంపుల్లో గంగా వాటర్తో అభిషేకం చేస్తారండి. అది నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి గంగా నది అన్నమాట. ఇప్పుడు నదీ ప్రవాహం చాలా ఎక్కువగా ఉందండి. నార్మల్గా ఏంటంటే మనకి నదీ ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు ఈ బోట్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా అక్కడ ఏదైతే ఒడ్డు ఉందో అక్కడ వరకు తీసుకెళ్తారు. చాలామంది అక్కడ పితృకర్మలు కానీ లేకపోతే ఇవన్నీ చేసి గంగా నది స్నానం అక్కడ చేసి తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు అనమాట. ఇది వచ్చేసి మనకి రత్నేశ్వర ఆలయం అండి, శివుడిది. కంప్లీట్గా ఇక్కడ మునిగిపోయింది చూసారా. నార్మల్గా గంగా ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి చూడొచ్చండి. ఇది ఎక్కువ ఉండటం వల్ల టెంపుల్ మొత్తం మునిగిపోయింది. నేను మీకు ఫొటోస్ చూపిస్తాను. చూసారు కదా ఎలా ఉందో, బయటంతా ఒడ్డుతో ఎలా ఉందో. ఇలా ఉంటుందంటే నార్మల్ అంటే వర్షాకాలం కాకుండా ఉన్నప్పుడు ఇలా వర్షాకాలంలో ఇలా పెరిగిపోయి టెంపుల్ అంతా మునిగిపోతుంది. లోపల మనకి రత్నేశ్వర ఆలయంలో ఇలా ఉంటుందన్నమాట. మనకి బయట తర్వాత పక్కనే ఒక శివలింగం ఉంటుందండి. గంగా స్నానం అది చేసి అక్కడ ఉన్న శివలింగం కూడా పూజ చేస్తూ ఉంటారు. చూసారు కదా శివలింగము అక్కడ ఉంది. ఇదంతా కూడా చుట్టుపక్కల ప్రాంగణం అండి, మణికర్ణిక ప్రాంగణం. పొద్దున్నే వస్తే చాలా చల్లగా ఉంటుందండి. అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పొద్దున బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఇప్పుడు వర్షాకాలం అవడం వల్ల బోటింగ్ అది తగ్గిపోయింది. అందరు ఇక్కడ స్నానాలు చేసి మనకి ఏదైతే బిందెల్లో కానీ చెంబుల్లో కానీ గంగా వాటర్ తీసుకొని ఎదురుగా కనిపించే తారకేశ్వర మహాదేవ్ టెంపుల్కు వచ్చి గంగా వాటర్ ఇలా అభిషేకం కింద సమర్పించుకుంటారండి. టెంపుల్ చిన్నగానే ఉంటుంది, పెద్దగా అంటే పొడుగ్గా ఉంటుంది. లోపల ప్లేస్ అయితే చిన్నగానే ఉంటుందండి, కానీ లోపలైతే చాలా చక్కగా ఉంటుంది. విగ్రహం చాలా బాగుంటుందండి. చూశారు కదా, అందరు కూడా వచ్చి వాళ్ళ చేత్తో వాళ్ళు అభిషేకం గంగా వాటర్ అభిషేకం చేసుకొని వెళ్తూ ఉంటారనమాట. లోపల ప్లేస్ ఇలా ఉంటుంది. అందరు కూడా ఇట్లా మొత్తం దీనికి 3 వైపుల గేట్ ఉంటుందండి, 4 వైపులు కాదు, 3 వైపుల డోర్స్ ఉంటాయి. బయట ప్రాంగణం ఇదంతా కూడా. ఇలాగా మనకి లోపలికి వెళ్ళినప్పుడు గంగా వాటర్ మనమే చేత్తో పోసి అభిషేకం చేయించవచ్చండి. ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి మణికర్ణిక ఘాట్ గురించి. కాశీలో మిగతా విషయాలు కూడా నేను వీడియోస్ పెడతానండి. ఇది చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.